श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం. దాదాపుగా మనము జూలై మాసంలో 3 వారాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మాసవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం. అలాగే జూలై నెలలో 4వ వారంలో 12 రాశుల వారికి ఎలా ఉంది నేను మనం దాదాపు గత 3-4 మాసాలుగా వార ఫలాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందులో చాలామందికి అనుకూలవంతమైన ఫలితాలే పొందుకుంటూ వాళ్ళ యొక్క ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాల యొక్క మార్పు, కుజగ్రహం యొక్క మార్పు, ఈ 4 గ్రహాల మార్పులను బట్టే కొన్ని ఫలితాలు అటు ఇటుగా మారే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ వారంలో దాదాపుగా నెగిటివ్ ఫలితాలు ఏ రాశి వారికి లేవు. ఆ విషయాన్ని ముందుగా సంతోషంగా ప్రకటిస్తూ ముందుగా మనం మేషరాశి వారికి జూలై 4వ వారంలో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి సామాన్య ఫలితాలు, శ్రమాధిక్యత వల్ల ధన కనక వస్తువాహన ప్రాప్తి, గత వారం ఉన్నటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి అనుకూలవంతమైన ఫలితాలుగా మార్చుకునే ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకి చక్కటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతమైనటువంటి అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, బొటిక్స్ కానీ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంకరమం, ఇతరత్ర వ్యాపారాలన్నీ కూడా మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ వారంలో సానుకూలవంతమైన పరిణామాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ భాగస్వామి వ్యాపారితో అంటే పార్ట్నర్షిప్ ఉన్నటువంటి వ్యాపారం మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి. రెండవది, మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏవైనా సరే మరొకసారి రీచెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా మీకు ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా క్లియర్ అవుతాయి. అనవసరపు అనుమానాలతో ఈ వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు లేకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తెలిసినటువంటి తేట తెనుగు భాషలో మీ యొక్క వ్యాపార సంబంధ ఒప్పంద పత్రాలు రాసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే విద్యార్థికి స్వదేశంలో కానీ విదేశంలో కానీ మంచి విద్యా సంపన్నత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. అయితే ఈ జీమ్యాట్, శాట్ లాంటి పరీక్షలు రాసేవారు అధిక శ్రమ చేయడమే మంచిది. ఎందుకంటే కాస్త పరీక్ష కేంద్రాలకి సరైన సమయానికి వెళితేనే మంచిది. ఎందుకంటే అక్కడ కూడా సెంటర్లో మీకు అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ ఐడెంటిటీ కార్డు కానీ చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా చెక్ చేసుకోవాలి. కాబట్టి మీరు కార్డు ఎక్కడో మర్చిపోవడం ఇబ్బంది పడే కన్నా తప్పకుండా మీరు 1 గంట ముందుగా పరీక్ష కేంద్రం వద్ద ఉంటే ప్రశాంతంగా అంటే పరీక్షలు రాయడం, ఆ విద్యలో రాణింపు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకునేటువంటి విషయం. అలాగే పెద్దవాళ్ళు చెప్పిన మాటను శిరసావహించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల గురించి కాస్త అనుభవాన్ని రంగరించుకోవడం, గత వారంలో చేసిన పొరపాట్లని మళ్ళీ చేయకుండా, అటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో సమయోచితమైన నిర్ణయాలు తీసుకొని పెద్దల యొక్క సూచన సలహాలు పాటిస్తూ ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు చూడడానికి అందులో పెట్టుబడి పెట్టవచ్చు, ముందుకు వెళ్ళవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది, పర్వాలేదు, మంచి ఆరోగ్యం ఉంటుంది. వృత్తి ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. అయితే నూతన ఉద్యోగం వస్తుందా అని అడిగితే కొంత ఈ వారంలో శ్రమ చేయండి. ఇంటర్వ్యూలో ఉంటే పాలు పంచుకోండి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటే ఉన్న ఉద్యోగం అభివృద్ధి పొందుకుంటుందని చెప్పవచ్చు. కొత్త ఉద్యోగానికి ఇక్కడ మీ జాతకంలో రవి అనుకూల స్థానంలో ఉన్న శుక్రుడితో కలుస్తున్నాడు కాబట్టి కొద్దిగా స్త్రీ మూలకమైనటువంటి అంటే మీ పై అధికారి కనుక స్త్రీమూర్తి అయితే ఆడవల్ల కొద్దిగా మీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు రాయడం, దానివల్ల ఈ కొత్త ఉద్యోగానికి అంతగా అనుకూలవంతమైన సమయం కాదని మాత్రం చెప్పవచ్చు. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి. అనుకున్న చోటికి ఉద్యోగం మార్పు ఉంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు కూడా అవకాశాలు జలపలంగా కనబడుతున్నాయి. తప్పకుండా అటువంటి ఉద్యోగ ప్రయోజనాన్ని పొందుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం 1 వారం ఆగక తప్పదేమో అన్న విషయాన్ని గుర్తించాలి. ఏదేమైనా ఉద్యోగస్తులకి లాభమే, విద్యార్థులకు అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. వివాహాది నిశ్చయ తాంబూలాదులు చర్చలు సాగుతాయి. సంతానం అయినటువంటి శుభవార్త వినే అవకాశాలు, అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రైతన్నలకు కూడా పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి,
ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వృత్తి, విద్యా, ఉద్యోగాదుల్లో శుభయోగం కనబడుతోంది. కాకపోతే కాస్త అధిక శ్రమ, భగవంతుని మీద పూర్తి స్థాయి భక్తి విశ్వాసాలు. ఈ వారంలో భగవద్గీత పారాయణం కూడా మీరు చేయండి, ఎందుకంటే దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నచ్చిన అధ్యాయం చదవండి, నచ్చిన అధ్యాయంలో నచ్చిన శ్లోకాల్ని తప్పకుండా చదవండి. ఆ యొక్క పార్థుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనందాది ఆస్తులలో లాభాలు, కోర్టు విజయాల్లో విజయాలు పొందాలని, సమస్తటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం జూలై 4వ వారంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? చాలా చాలా అత్యంత అనుకూలమైన ఫలితాలు. అంటే వీళ్ళకి ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కనబడుతున్నాయి. అంటే వృషభ రాశి వారు ఒక మహారాణి యోగాన్ని పొందుకుంటున్నట్టున్నారు. చాలా మంచి వాతావరణం, ఆర్థిక లాభం, ఆనంద యోగం. ఈ శుక్ర బుధ గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి శుభయోగాలు వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు. ధనయోగము, ఐశ్వర్యము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, వీటిల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే ఆకస్మికమైనటువంటి లోన్ సౌకర్యం వల్ల స్థలము కానీ, పొలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం. తప్పకుండా మీకు పెద్దల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి అందుతాయి. ఇవ్వాల్సినటువంటి రుణాలని కానీ ఇతరత్రాన్ని విషయాలు కూడా తీర్చివేయగలిగేటువంటి అవకాశం కూడా ఉంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. విశేషమైనటువంటి రాజకీయ రంగంలో విశేషమైనటువంటి ఫలితాలు పొందుకున్నారు. రాజకీయమే విశేషమైంది. ఆ రాజకీయ నాయకులకు ఇంకా ఉన్నతమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ధన ప్రాప్తి, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో కానీ, లేదా సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలమైన స్థితి. నర్సరీ తోటలు, పూజా వ్యాపారం లాభాలు, రైతన్నలకు కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగలు లాభాలు. ఈ వారంలో ఈ రవి అనుగ్రహం చేత ప్రభుత్వ ఉద్యోగాన్ని సునాయాసంగా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి. అలాగే బుధగ్రహ అనుగ్రహంతో గృహయోగము, స్థల లాభాన్ని పొందుకునే అవకాశం. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం. సోదరుల మధ్య అత్యంత అనుకూలవంతమైన బాంధవ్యాలు, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి. అలాగే వైవాహిక జీవనంలో కూడా అనుకూలత, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల్లో మంచి లాభం, మంచి మాట తీరు. వ్యవహారంలో మెళుకువలుగా మీరు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్త తీసుకోవడం, ఆ యొక్క జాగ్రత్త వల్ల, మీ మెళుకువతనం వల్ల మీ యొక్క ఉన్నతమైనటువంటి అభిప్రాయాన్ని 10 మందితో పంచుకోవడం, 10 మంది నుంచి గౌరవాన్ని పొందుకోవడం, మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ఏదైనా కారణము చేత గత మాసమో, గత వారమో, 6 మాసాల క్రితమో లంచగొండిగా పట్టుబడ్డారని చెప్పేసి మీరు కేసు పెట్టినా కోర్టులో మీ కేసు నిలబడకపోవడం, కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావడం. అంటే వ్యతిరేకమైన శక్తులు మిమ్మల్ని ఎక్కడో దగ్గర ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మీ యొక్క విషయంలో కోర్టు నుంచి అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. తప్పకుండా మీకు మంచి లాభాలు పొందిన అవకాశం. ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవడం, అదేవిధంగా ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు. అంటే మంచి ఉద్యోగ లాభం. ఇక విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి, అనుకూలమైన విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ, ఇతరత్ర పరీక్షల్లో కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించవచ్చు. అలాగే అనేకమైనటువంటి శత్రువుల నాశనాన్ని పొందుకోవచ్చు. అంటే శత్రు నాశనం అంటే ఏమిటి? శత్రువులు మన మాట వినగలిగే అవకాశం, శత్రువులు మన మీద ప్రేమాభిమానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి తత్వాన్ని పొందుకునే అవకాశం. యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశం. అన్ని రకాల వ్యాపారాల్లో, ఆటోమొబైల్, విద్యాలయ, వ్యాయామ, బుటిక్స్, ఇవన్నీ రకాల వ్యాపారాల్లో చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, చేతి నిండా ధనం ఉండడం, ప్రశాంతమైన జీవనం, మంచి వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులకు కానీ, క్రీడాకారులకు కానీ లాభవంతమైన శుభస్థితి. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవడం, ఆనందమే జీవితాన్ని కొనసాగించేటువంటి అదృష్ట యోగాలు ఈ వారం ప్రతి వారం
మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం మిథున రాశి వారికి జూలై ఆఖరి వారంలో ఎలా ఉండబోతోంది. వీరికి కూడా దాదాపుగా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. మరి ఏమిటో తెలియదు, ఒక రాశికి సామాన్యత, ఒక రాశి బాగున్నట్టు తెలుస్తోంది. సరే, ఈ రాశి వారికి అయితే సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. శ్రమాధిక్యత వల్ల లాభము, మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం మౌనంగా ఉండండి. పనితోనే మీ పనితనంతోనే అవతలి వాళ్ళని ఆకట్టుకునే అవకాశం, మీ పనితనంతోనే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అనవసరంగా మాట్లాడడం, దానివల్ల నోరు జారడం, ఎక్కడో ఇబ్బంది పడడం ఇది సామాన్య ఫలితాలు కాబట్టి అవతలి వాళ్ళు బట్ట కాల్చి మీద పడేసే అవకాశం లాంటిది ఉంటుంది. కానీ విద్యలో రాణింపు ఉంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, వస్తువాహన సౌకర్యం ఉంది, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి శుభయోగాలు. ఈ రాశి వారికి బుధుడు యోగకారకుడు. ఎందుకంటే ఈ రాశి వారికి బుధుడు సింహరాశిలో ప్రయాణం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, మిత్రుల సహకారాన్ని, సోదరుల సహకారాన్ని, పుణ్య ఫలితాన్ని పొందుకోవడం, విదేశీయానం, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, ఆత్మీయుల కలయిక, ప్రేమ కలాపాల్లో కూడా అనుకూలత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కూడా ఉన్నాయి. కానీ అతిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అది అంటారు కదా, తమ గొప్పలు తమ చెప్పుకోకూడదు. అవతలి వాళ్ళు మన గొప్పలు చెప్తే అది ఆనందం, కానీ మన గొప్ప మనం చెప్పుకుంటే డాంబికం అవుతుంది. కాబట్టి మనం అందుకే ఎక్కువగా మాట్లాడకుండా ఉండండి. మరి నిరంతరం భగవన్నామస్మరణ చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహంతో అద్భుత ప్రయోజనాలు. మరి ఏ భగవంతుని ఈ వారంలో మనం పూజిస్తే మంచిదంటే తప్పకుండా మీరు ఈ వారం మొత్తం లక్ష్మీదేవి ఆరాధన చేయండి, కులదేవత ఆరాధన చేయండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆత్మస్థైర్యం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగము, తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ, వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యలో బ్రహ్మాండమైన రాణింపు ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి అవకాశం, ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భగవంతుని పాదాలను శరణుజొచ్చితే మనకి అసాధ్యమనేదే లేదు. ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆలస్యమైనంత మాత్రాన మనకి ఎంత ఆలస్యంలో ఎంత పని పూర్తి కావాలో భగవంతుని అనుగ్రహం వస్తే అంతకు 5 శుభయోగాన్ని పొందుకుంటాం, ఆలస్యమైనా సరే. కాబట్టి నిరంతరం భగవద్ అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి శరణు తీసుకునే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద వ్యాపారం కానీ, ఇతరత్ర వ్యాపారాలు కానీ, అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలమైన శుభపరిణామాలే. ఇక్కడ కూడా భాగస్వామి వ్యాపారితో కాస్త అప్రమత్తంగా ఉండడం. మీ భాగస్వామి ఏం చెప్తున్నాడో వినండి ఫస్ట్, లేదా భాగస్వామి మీద పూర్తిగా డిపెండ్ అవ్వకండి. వీటి వల్ల అంటే ఇటువంటి చర్యల వల్ల మీకు వ్యాపారం అనుకూలంగా మారే అవకాశం, ఇంకా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి శుభయోగం కలగవచ్చు. కాబట్టి మీ యొక్క భాగస్వామి వ్యాపారితోనే టక్కున ఆధారపడి అతను చేసుకుంటాడులే, ఆవిడని చూస్తుందిలే అనుకొని మనం కనుక అందులో ప్రమేయం లేకపోతే, అందులో మన యొక్క కార్యాచరణ లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగులకు అనుకూలత ఉంది, కాకపోతే పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతులకి శుభవార్త వినే అవకాశం, మంచి వర్ష వాతావరణం ఉంది. తప్పని పంటలకి సమృద్ధి అయినటువంటి నీరు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ఆనందమయ సుఖజీవన, సంతానయోగ, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకొని అదృష్టవంతమైనటువంటి వారికి చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకోవచ్చును. కుటుంబ సభ్యులతో అనుకూలత, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయి ఆనందమయ సుఖజీవనం, శుభమైనటువంటి జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతివారం కూడా అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? జూలై 4వ వారంలో ఈ రాశి వారికి అదృష్ట యోగమే. అనుకున్నటువంటి పనిలో ప్రతి పనిలో విజయాన్ని సాధించడం. వీరు సోదరుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ ఏదైనా సహాయకారం పొంది ఉంటారు. అటువంటి సహాయం చేసిన వ్యక్తులకి తిరిగి సహాయం చేయగలిగేటువంటి శక్తి, అటువంటి ధనప్రాప్తి మీ దగ్గర ఉంది. ఈ వారంలో ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది.
అద్వితీయమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి. సరి అయిన సమయానికి మీకు ధనం మీ చేతికి అందే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదన్నా విశేషమైనటువంటి ఒక వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి. అది వివాహ సంబంధ చర్చల్లో కావచ్చు, లేదా యజ్ఞయాది క్రతువులు కావచ్చు, బారసాలు కావచ్చు, సీమంతం లాంటిది కావచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, వేడుకల్లో పాలు పంచుకోవడం, అనుకున్న పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, ప్రశాంతత, రోగనాశనము, రుణ విమోచనము, శత్రునాశనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి పూర్తిగా బయటపడతారు. అలాగే 10 మందికి మంచి మంచి సలహాలు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. అందుకే రాజకీయ నాయకులకు కూడా అనుకూలత. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందిన అవకాశం. సమస్త వ్యాపార విజయము. అన్ని రకాల వ్యాపారాల్లో ఆయా యొక్క భాగస్వామ్య వ్యాపారంతో కానీ, లేదా మీరు వ్యాపారం ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కానీ, విదేశాలకు మీ వ్యాపారాన్ని విస్తరించే విషయంలో కానీ, కొత్త కాంట్రాక్టులు పొందుకోవడం కానీ, కాంట్రాక్టర్లకి ధనం రావడం కానీ, నూతన వస్తు వాహన సౌలభ్యం కానీ, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం కానీ, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆస్తులు కలిసి రావడం కానీ, నూతనమైన ఇల్లు కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువాహన సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కానీ, ఇంట్లో ఏదైనా వేడుకలు కానీ, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనధాన్య వృద్ధి, విశేషమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల ఉద్యోగంలో రాణింపు, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు మీకు అనుకూలతను కలిగించబోతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. జ్యోతిష్య పండితులకి మంచి అవార్డులు, రివార్డులు అందుకోగలిగేటువంటి అవకాశం కనపడుతోంది. వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన ప్రశాంతత, ఆరోగ్యము, ఐశ్వర్య ప్రాప్తి, విదేశాలు, ఇలా ప్రతి విషయంలో మీరు అనుకున్నటువంటి పనిలో పరిపూర్ణత, విజయాన్ని, ఆనందాన్ని సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ రాశి వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే 26, 27 తేదీలలో ఆ 2 రోజులు మీకు ఆకస్మిక ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి డబ్బు విషయంలో ఆ 2 రోజులు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. అలాగే ఎవరికి కూడా ధన సహాయం చేస్తున్నప్పుడు మీరు సహాయం చేయండి, పర్వాలేదు. కానీ మళ్ళీ చేబదులకి ఇచ్చేస్తున్నా, నేను నాకు 2 నెలల తర్వాత ఇచ్చేస్తావు అన్నటువంటి డబ్బు మాత్రం తిరిగి వచ్చే అవకాశం లేదు. 26, 27 తేదీలలో ఎవరికైనా సహాయ నిమిత్తమై మీరు ధనాన్ని ఇస్తున్నట్టయితే ఆ ధనం మీకు తిరిగి రాదు. కానీ మీరు ధన సహాయం చేయవచ్చును. ఎందుకంటే మీ ఆత్మీయులు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, వాళ్ళు ప్రమాదంలో ఉండవచ్చు, చేయవాలి, తప్పకుండా చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆ డబ్బు ఇచ్చేటప్పుడే కృష్ణార్పణం అనుకుంటూ ఆ ధనాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ నాకు వస్తుంది, ₹2 వడ్డీకి ఇస్తాను, రూపాయి వడ్డీకి ఇచ్చాను నేను అన్నటువంటి భావన, ఏదైనా కుదో పెడతావా అని అడగండి. ఎందుకంటే ఆ 2 రోజుల్లో మీరు చేసేటువంటి పుణ్యకర్మ ఇది. అండి ₹1,00,000 ఇస్తారా అండి, సాధ్యం అవుతుందా? నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ₹1,00,000, నీ దగ్గర ₹1,00,00,000 లేకపోతే ₹1,00,000 ఇవ్వడం ఎందుకు? వాళ్ళు అత్యంత ఆత్మీయులై కష్టసుఖాల్లో నువ్వు పాలు పంచుకోవాలని మీ మనసు నీకు ఉన్నప్పుడు, లేదా నీ కష్టంలో వాళ్ళు ఎప్పుడైనా సహాయం చేసినప్పుడు అటువంటి సహాయం చేయి. నువ్వు తిరిగి ఇచ్చేసి ఉండవచ్చు కాక, నేను తిరిగి ఇచ్చేసానండి అని ఉండవచ్చు కాక, కానీ ఇప్పుడు ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం లేదు అంటున్నాను నేను. కాబట్టి జాగ్రత్త, అప్పుగా ఇవ్వకండి, కృష్ణార్పణంగా ఇవ్వండి. తప్పకుండా మీకు ప్రశాంతం ఉంటుంది. అంతకు 100 రెట్లు సంపాదించుకునేటువంటి శక్తి భగవంతుడు మీకు ఇస్తాడు. కాబట్టి 26, 27 తేదీలలో ఒక ముఖ్యమైనటువంటి పనులే ఉన్నప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించి తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకా మిగతా విషయాల్లో, వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ 26, 27 కూడా లాభాలే ఉన్నాయి. అంటే సామాన్య ఫలితాలు చెప్పబడుతున్నా అనుకూలత పొందుకుంటారు. కానీ మళ్ళీ ఈ వారం మొత్తం కూడా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి కాస్త విరామం ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా ఉన్నటువంటి షేర్ని కంటిన్యూ చేసుకోండి, అమ్మడం, కొనుగోలు చేయకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఈ వారంలో మీకు కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. కనుక కాస్త మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే శుభప్రదము, ఆనందకరంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు సామాన్య ఫలితాలుగా ఉంది. సమయానుకూలంగా వెళ్ళండి, మీ పరీక్ష మీరే రాయండి. తప్పక మంచి విజ్ఞానవంతమైనటువంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, ప్రజెంటేషన్ బాగా ఉంటుంది, పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మెమరీ పవర్ బాగా ఉంది. కానీ పక్కవాడికి చూపించినా
పక్కవాడి దాంట్లో చూసినా ఇంకా బెటర్ ర్యాంక్ రావాలని చెప్పేసి మాస్ కాల్పింగ్ పాల్పడినా చూసాం. ఆ మధ్య ఇప్పటికీ పాపం తలమునుకలైపోతుంది. దొరికిందే అవకాశం అని చెప్పేసి నీట్ పరీక్ష గురించి అందరూ కూడా పొలోమంటూ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబడ్డారు. ప్రధానమంత్రి గారు వచ్చేసి మన భాగ్యనగరంలో ఓల్డ్ సిటీలోనూ ఒక పరీక్షా కేంద్రం జరుగుతున్నటువంటి పరీక్షల్లో నీట్ పరీక్ష రాస్తుంటే ప్రధానమంత్రి గారు ఇక్కడ చూస్తాడా? అక్కడ ఉన్నటువంటి ఆ స్కూలో ఆ కాలేజో ప్రిన్సిపల్ కానీ లేదా కోఆర్డినేటర్ కానీ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇతర ప్రభుత్వాలు జరిగినటువంటి చోట జరిగినటువంటి ఇబ్బందులు కూడా ప్రధానమంత్రివేనే కారణం లేదా ముఖ్యమంత్రులవా? కాబట్టి ఎవరి బాధ్యతను వారు సరిగ్గా నిర్వర్తించక వీళ్ళు కుమ్ముక్కైపోయి వాళ్ళ పాఠశాలలో రాసేటువంటి వాళ్ళకి మాత్రం ర్యాంకులు అని చెప్పేసి ఫస్ట్ ర్యాంకులు వాళ్ళకే వస్తే ప్రమాదాలు ఇలాగే ఉంటాయి. అలాంటప్పుడు దానికి ఇంకో మార్గం వెతుకుతారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయి. ఇక డాక్టర్లు అనేవాళ్ళు బయట రారు. ఇంకా కొంతమంది అయితే ఇక మా ప్రాంతీయ భాషలు మేము రాసుకుంటాం, ఇప్పుడు రాస్తేనే మాస్ కాపింగ్ పాల్పడి ఎవరు డాక్టర్ అర్థం కావట్లేదు. ఇక ప్రాంతీయ భాషలు రాసుకుంటే వాడి భాష వీడికి, వీడి భాష వాడికి అర్థం కాక అందరూ డాక్టర్లు అయిపోతారు. ఇక అందరూ డాక్టర్లు అయిపోయిన తర్వాత కోతలు కోసే వాళ్ళు ఎక్కువైపోతారు. రోజుకు 1,00,000 ఆపరేషన్లు అవుతూనే ఉంటాయి ఒక్కొక్క హాస్పిటల్లో. కాబట్టి ఒక నిర్దిష్ట ప్రమాణాలు దానికి ఉంటాయి. కానీ మీ పరీక్ష మీరు రాయాలి, నేను జాగ్రత్తగా ఉన్నటువంటి తపన ఉండాలి. నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టి దొంగ పత్రాలతో ర్యాంకులు వచ్చని చెప్పేసి తప్పుడు చూపించేసి ఇవన్నీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి కొంతమంది సన్యాసులు వెధవలు ఉంటారు కొంతమంది. కాబట్టి అటువంటి మరకలు ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ కొమ్మను వాళ్ళు అరుక్కున్నట్టే. నీ పిల్లల భవిష్యత్తు అనుకూలంగా ఉండదు. ఎటువంటి దొంగ దారుల ద్వారా పరీక్షలు రాసిన, దొంగదారుల ద్వారా ఉద్యోగాన్ని పొందిన, ప్రభుత్వానికి సహకరించకుండా నాది సొంతము, నా మతం నాదే అనుకున్న ప్రమాదంలో పడే అవకాశం నీకే. కాబట్టి మనందరం కూడా రాయాల్సిన పరీక్షలన్నీ కూడా నీ పరీక్షలు రాస్తే శుభకరంగా ఉంటుంది. కాబట్టి నీ పరీక్ష నువ్వు పరిపూర్ణంగా జాగ్రత్తగా రాసుకునే ప్రయత్నం చేస్తే అనుకూలత, ఆనందం ఉంటుంది, విజయం సాధించవచ్చు. ఉద్యోగాల్లో కూడా అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఇతరత్ర వ్యాపారస్తులకి, మత్స్యకారులకి రొయ్యలు చేపలు లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా విదేశాల్లో ఈవెంట్స్ చేసే అవకాశం. కళాకారుల క్రీడాకారుల లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ప్రభుత్వ ప్రదేశంలో పనిచేసే వారికి, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ అపాయింట్ పొందుకునే ప్రయత్నం కూడా ఉంది. కానీ కాస్త నిదానంగా పై అధికారులతో గొడవ లేకుండా, ఘర్షణ కాకుండా సామాన్యంగా మీ ప్రయత్నం చేస్తే తప్పక విదేశాలు వెళ్ళవచ్చును. అలాగే కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వివాహ సంబంధ వేడుకలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రేయసి పిల్లలు మాత్రం పెద్దల అంగీకారాన్ని పొందుకునే వరకు ప్రయత్నం చేయండి. అలాగే రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పళ్ళు నుంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్వంలో కూడా కులవృత్తుల వారికి కూడా మంచి శుభయోగాలు. జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఇలా ప్రతి విషయంలో కూడా అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య శుభయోగాల పరంపర ప్రతివారం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారికి జూలై 24 4వ వారంలో ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి కొంత బుధగ్రహం వల్ల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. మిథున రాశి వారికి ఏమో బుధగ్రహం వల్ల లాభం ఉంటే, కన్యా రాశి వారికి అదే బుధగ్రహం వల్ల నెగిటివ్ కూడా ఉంది. ఏ విషయంలో? మరి ఈ వారంలో వీరికి ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి, కానీ బుధుడు వల్ల వ్యతిరేకత ఉంది. అంటే 2 విషయాల్లో వీరికి వ్యతిరేకత. ఒకటి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే విచ్చలవిడి ధనము ఖర్చు పెట్టడం. ఈ 2 మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో ఈ రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవడం, ముఖ్యంగా నటీనటులకి, దర్శక నిర్మాతలకి కొత్త కొత్త అవకాశాలు లభించే అవకాశాలు. ఆగిపోయినటువంటి ప్రాజెక్టు పునఃప్రారంభం. సినిమా రంగంలో ఏదైతే సినిమా రంగ ప్రాజెక్టు ఆగిపోయిందో అది మళ్ళీ పునఃప్రారంభమయ్యే అవకాశం. ఎవరో ఒకరు ఫైనాన్స్ దొరుకుతారు, కొత్త నిర్మాత మీకు దొరికే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ సినిమా ప్రయాణం మళ్ళీ బ్రహ్మాండంగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి కూడా మంచి లాభాలు, మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. స్వదేశంలో, విదేశాల్లో అనుకూలమైన ఈవెంట్స్, రాబోయేటువంటి శ్రావణ మాసానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ తప్పకుండా మీరు స్వదేశంలో, విదేశాల్లో చేయగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. గొప్ప ఈవెంట్స్ చేయగలుగుతారు మీరు. వస్తు లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడము, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకు కూడా సానుకూలవంతమైన స్థితి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. రైతన్నలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి. ముఖ్యంగా ఈ జాలరులకి అంటే చేపలు పట్టే వ్యక్తులకి ప్రభుత్వ సహకారం వల్ల కొత్త మర బోట్లు అంటారు కదా, అంటే ఐరన్ బోట్స్ ఉంటాయి, అవి లభించే అవకాశం ఉంది. ఈ కొన్ని ప్రభుత్వాల వాళ్ళు మీకు ఈ మర బోట్లు మీకు ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. దానివల్ల మీకు ఇంకా సునాయాసమైనటువంటి చేపల వేటకి అనుకూలంగా ఉండబోతోంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, విలేకరులకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ మంచి అవార్డులు అందుకునే అవకాశం. మంచి మంచి వార్తల్ని, నిజాయితీ వార్తల్ని ప్రసారం చేసినందుకు మీకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే అవకాశం, ఏదైనా సత్కారం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ విలేకరులకి. అలాగే సీనియర్ సిటిజన్, మహిళా మండలికి కూడా గొప్ప అవకాశాలు వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా పొందుకునే అవకాశం. స్త్రీమూర్తులకి ధనధాన్య వృద్ధి. ముఖ్యంగా సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది స్త్రీమూర్తులకి. తప్పకుండా మీ వారిని గట్టిగా ఈ వారంలో మీరు బంగారం కొనడం మంచిదే. రాబోయేటువంటి శ్రావణ మాసానికి లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి గొలుసులు కానీ, చంద్రహారం లాంటివి కానీ తప్పకుండా కొనుగోలు చేయవచ్చు. మీకు ఖచ్చితమైనటువంటి సువర్ణాభరణ ప్రాప్తి ఉన్నది అన్న విషయం వాస్తవం. తప్పకుండా ఉంటుంది. మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. ఎక్కడండి మధ్యతరగతి కుటుంబం మాది, పేద కుటుంబం మాది, ఇవన్నీ చెప్పడానికే అండి. కానీ మనం పెడుతున్న ఖర్చుని అవన్నీ చూసుకొని, అంటే పేదరికంలో ఉన్నవాళ్ళు మద్యపానం ఎంత చేస్తున్నారు, పేదరికంగా ఉన్నవాళ్ళు ఎన్ని సినిమాలకు వెళ్తున్నారు, పేదరికంగా ఉన్నవాళ్ళు ఎలాంటి ఫోన్లు వాడుతున్నారు, పేదరికంలో ఉన్నవాళ్ళు మీ పిల్లలు ఎటువంటి వాహనాలు వాడుతున్నారు, ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకి దారిద్ర్య దిగువ రేఖ అంటే ఇవన్నీ కూడా మనము అనుభవించలేని వాళ్ళు. అంటే ఈ రోజుల్లో నాకైతే కనబడలేదు. నేను చూస్తున్న భాగ్యనగరంలో కూడా కొన్ని ఏరియాలు వెళ్ళినప్పుడు పైనుంచి మొత్తం గుడిసెలు ఉంటాయి, లోపల మాత్రం కంపల్సరీగా ఏసీలు ఉన్నాయి. ఇది నేను కళ్ళారా చూశాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను కళ్ళారా చూపిస్తాను కూడా. అంటే తప్పుపట్టట్లే, ఎదగాలి వాళ్ళు. భగవంతు అనుగ్రహంతో వాళ్ళు ఎదగాలి, మంచి బందోబస్తుగా ఇల్లు కట్టుకోవాలి, ప్రజల్లోకి వాళ్ళు కూడా వచ్చేయాలి, ఎదగాలి, వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది బతకాలి. అది వద్దంటారు నేను. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దారిద్ర్య దిగున్నారనే విషయంలో మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుండె మీద చేసుకోండి. రైతు బంధు పథకం పొందుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గుండె మీద చేసుకొని రైతు బంధు పథకాన్ని మీరు అర్హులా మీరు తెలుసుకోండి. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఉచిత బస్సు ప్రయాణంలో మీరు 5 రూపాయల టికెట్ కొనలేరా? 5 రూపాయల టికెట్ కొనుక్కోవడం వల్ల రోడ్లు వేయడానికి అవకాశం ఉంటుంది. మనందరము టికెట్ కొనుక్కొని వెళ్ళడం వల్ల రోడ్లు వేయడానికి, నిర్మాణాలు, బస్ స్టాపులు కట్టడానికి, బస్సు బాడీ తయారు చేయడానికి, బస్ షెల్టర్లు, బస్ డిపోలు కట్టడానికి ఉపయోగం తప్ప అదేం వేరే కాదండి. మన రవాణా సౌకర్యం ఇవ్వండి. కానీ ప్రతిదీ మనం ఉచితంగా పొందాలని తప్పన మనకి నష్టాన్ని కలిగిస్తుంది. ఇదే నేను ఉపోద్ఘాతం ఇవ్వలేదండి, నేను రాజకీయ నాయకుల ఉపోద్ఘాతం ఇవ్వట్లా. మనల్ని మనమే తింటున్నాం. మన వేల్ని, మన చేతిని, మన వేళ్ళని మనం తినేస్తున్నాం కొద్దిగా. ఏదో సామెత చెప్పినట్టుంది, మీకు తెలుసో తెలియదు చాలామందికి. తేలు పిల్లలు తన మీద పెట్టి పెంచుతూ ఉంటుంది, కానీ ఆ పిల్ల తేళ్ళు ఆ తేలునే తినేస్తూ ఉంటాయట పూర్తిగా చనిపోయేంత వరకు. కానీ తను చనిపోయిందో తెలియట ఆ తేలికి, నా పిల్లని నన్ను తింటున్నాడు ఆ విషయం. అలాంటి దుస్థితికి మనం దిగజారిపోతున్నాం. ఉచితం అనేది అది సముచితం కాదు. ఆలోచించండి. ఈ మధ్య నేను కూడా సోషల్ మీడియా చూస్తున్నప్పుడు అందరు కూడా వినోదాత్మకమైనవి, భూత పురాణాలు చూస్తూ ఉంటారు కదా, దాన్ని పక్కకు పెట్టి సమాజంలో జరిగేటువంటి కొంతమంది వ్యక్తులు ప్రశ్నలు అడుగుతుంటారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది వ్యక్తులు ప్రశ్నలు అడిగారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజర్వేషన్? ఈ ప్రశ్న చూడండి, సోషల్ మీడియాలో మీకు ఉంటుంది. రిజర్వేషన్కి అర్థం ఏమిటి ఇవన్నీ అడుగుతున్నారు. ఏదో నాకేదో రిజర్వేషన్ నాకు ఉద్యోగం రావాలని కాదండి. నా కుమార్తెకు నాకు ఉద్యోగం అక్కర్లే. జ్ఞానాన్ని, నా కూతురికి జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాను. తన జ్ఞానంగా 10 మందికి పెట్టగలిగే స్థాయికి రమ్మని చెప్తున్నాను నా కూతురికి. నేను ఏదో ప్రభుత్వ ఉద్యోగం మీద ఆధారపడమని చెప్పని నా కూతుర్లకు ఎవరికి చెప్పను నేను. కాబట్టి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఇక్కడ జాతకం చెప్తావా, నువ్వు పురాణం చెప్తావా, లేకపోతే ఏం చెప్తున్నావు అనుకోవచ్చు మీ అందరూ కూడా. ఈ విషయంలోనే ఇక్కడ కూడా మీరు ఈ రాశి వారికి ఆర్థికపరమైన అభివృద్ధి ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం ఉంది, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది, కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉన్నత స్థాయి ఈవెంట్ చేసే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇలాంటి శుభయోగాలు తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబంలో వివాహ సంబంధ చర్చల్లో సఫలత, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది. ఈ వారం ప్రతివారం కూడా వీరికి అష్టైశ్వర్య ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక తులారాశి వారికి జూలై 4వ వారంలో ఎలా ఉండబోతోంది?
వీరికి కాస్త భిన్నమైనటువంటి మనస్తత్వం, ఇంతకు ముందున్నటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడే అవకాశం. నేను చెప్పాను కదా, తులారాశి వారు వాళ్ళు వెంటనే బ్యాలెన్స్డ్గా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు బ్యాలెన్స్ అంటే తుల అంటే త్రాసు లాంటి వాళ్ళు, త్రాసు. మరి ఆ త్రాసు లాంటి వాళ్ళు బ్యాలెన్స్గా ఉండకుండా ఇవాళ రేపు డౌన్ అయిపోతున్నారు. తులారాశి వారికి సమస్థితి, మంచి మనస్తత్వము, గంభీరంగా ఉండడము, చలించకపోవడం, దేనైనా స్వీకరించగలడం, ఏదైనా చేయగలిగే ధైర్యము, స్థైర్యము, జ్ఞానము. ఎందుకంటే జడ్జీలు దాదాపుగా ఈ తులారాశిలో ఉండే వాళ్ళు జడ్జిలు ఎక్కువ ఉంటారు. చూడండి మీరు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో లా విద్యలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మోర్ దెన్ ఇతర రాశుల కన్నా ఈ రాశుల వారు ఎక్కువ ఉంటారు. అటువంటి సంస్థానం కోసం, న్యాయం కోసం పోరాడతారు వీళ్ళు, న్యాయం కోసం నిలబడతారు వీళ్ళు. అలాంటిది చిన్న చిన్న విషయాలకే ఈ వారంలో బాధజనగానే తులారాశికి ఎప్పుడు బాగుండదు, జీవితం నాశనం అయిపోతుంది, వీళ్ళు జీవితంలో బాగుపడరు, కిరణ్ శర్మ అసలు బాగుందని చెప్పాడు. ఎక్కడి మీకు అంటే మీకు నేను ఒక డప్పు తీసుకొని తులారాశి వారికి బాగుందో అని డప్పు కొట్టమంటారా? నాకు అర్థం కాలే. గత వారంలో బాగాలేదు, అంతకుముందు 2 వారాలు బ్రహ్మాండంగా ఉంది, అప్పుడు మాత్రం ఏమనలేదు. బాగాలేదు అనగానే మీకు కోపాలు వచ్చేస్తాయి, జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది, కిరణ్ శర్మ అంటే కోపం ఏర్పడుతుంది. మరి ఈ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. గత వారం కన్నా అనుకూల ఫలితాలు: ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం. మరి ఇక్కడ నెగిటివ్ ఫలితాలు 2-3 ఉన్నాయండోయ్. అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకోవడం, స్త్రీల పట్ల కాస్త మీరు తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్త్రీ వ్యామోహం కూడా మీకు ఉంటుంది కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. లేదా పురుషుడి మీద వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. వాయు వరుసలైనటువంటి కొంతమంది తప్పుడు మత ఛాందస్సులు ఉన్నారు కదా, వాళ్ళకి వాయు వరుసలు ఉండవు. చెల్లె, చల్లి, అమ్మ, వదిన ఉండదు. వదిన మొగుడు చనిపోయాడా నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి అనేటువంటి కొన్ని మత ఛాందస్సులు కొన్ని ఉన్నాయి. సో మనటువంటి వాళ్ళకి మనం వారితో సావాసం చేయకూడదు, వారిని దూరంగా ఉంచాలి. వారిని దుష్టతో దూరవర్జయ్యేది, దుష్టులకి దూరంగా ఉండాలి, దుష్టుకి దెబ్బ కొట్టాలి, అలాని ఊరుకోదండి. ధర్మం నాశనం అయిపోతున్నప్పుడు మళ్ళీ మనం ఆ ధర్మాన్ని కాపాడడానికి బెత్తం పెట్టుకోవాల్సిందే. సనాతన ధర్మం కాపాడడానికి మీ వంతు బాధ్యత. సరే, విషయం ఎటేటో పోతుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి అటువంటి అనవసరపు అక్రమ సంబంధాల వల్ల కూడా ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. అదే ఇక్కడ ఇంకొకళ్ళు కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి. విదేశాలలో వెళ్ళే విషయంలో అత్యుత్సాహం లేదా గొప్పతనం ప్రకటించుకోవడానికి మీరు పరోక్షంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వీసా కోసం మీరు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒక దగ్గర చిన్న ప్రోగ్రామ్ ఇచ్చేసి నేను విదేశాల్లో ప్రోగ్రామ్ ఇచ్చాను చెప్పుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నారు. అక్కడ కూడా మీకు అవమానం తప్పకపోవచ్చు, జాగ్రత్త. మరి 2 విషయాలు జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో అనుకూలత, ఆనందయోగం, వస్తులాభం, విద్యాలాభం, వాహన యోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలు కానీ ఇతరత్రా మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కానీ అనుకూలంగా ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు ఈ వారంలో అనుకూలంగా మారే అవకాశం. ఒకవేళ ఇతరుల వల్ల ప్రలోభాలకి అక్రమ సంబంధాలు ఉన్నైతే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది, పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది. లేదు, అనుకూలమైన కోర్టు తీర్పులు మీకు శుభాన్ని కలిగిస్తాయి. గత నెలలో ఉన్నటువంటి కోర్టు తీర్పులు మీకు ఈ వారంలో అనుకూలమైన ఫలితాలు కలిగిస్తాయి. అలాగే వృత్తి ఉద్యోగ అభివృద్ధి బాగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం. షేర్ మార్కెట్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి, దూదానికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు, మీ పరీక్షలు మీరే రాయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాస్త మౌనము, సహనం పెంచుకుంటే ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ఈ వారంలో మీకు కాస్త సానుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. కాకపోతే భగవద్గీత పాలన ఇంకా చేయండి. ఈ వారం మొత్తం కూడా భగవద్గీత చదవండి, తద్వారా మీకు అనుకూలత. అలాగే ప్రతిరోజు కూడా ఈశ్వర ఆలయానికి వెళ్ళరండి, శివుడి ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళండి. మీ ఇంటి పక్కన శివాలయమే, అక్కడ వెళ్ళి మీరు ఏమీ అభిషేకాలు చేయక్కర్లేదు, అక్కడ వెళ్ళి మీరు ఏమీ స్వామివారికి సహస్రనామార్చనక్కర్లేదు. శివాలయంలో ఆ శివుని చూసుకుంటూ ఒక మూలన కూర్చొని 10 నిమిషాలు శివధ్యానం చేయండి. శివాయ నమః అనుకోండి చాలు. ఐశ్వర్యం మీ వెంట ఉంటుంది, జ్ఞానం మీ వెంట ఉంటుంది, న్యాయం మీ వెంట ఉంటుంది, ధైర్యం మీ వెంట ఉంటుంది, విజయం మీకు సంప్రాప్తిస్తుంది. ఇది జాతకం అంటే. కాబట్టి ఈ వారం ప్రతి వారం అష్టైశ్వర్య అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. బుధగ్రహం, శుక్రుడు, కుజుడు, రవి ఇవన్నీ కూడా మీకు అత్యంత అనుకూలత, చాలా మంచి ప్రయోజనాన్ని. వృశ్చిక రాశి వారికి ఏ పని మొదలుపెట్టినా ఈ వారంలో విజయంతో పరిపూర్ణమవుతుంది. అటువంటి
శుభయోగాలు, అండపిండ బ్రహ్మాండమైనటువంటి శుభయోగం. విద్యలో ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం, ఉద్యోగంలో ది ఫస్ట్ పర్ఫార్మెన్స్ రావడానికి అవకాశం, బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు వచ్చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, అనుకున్న చోట ఉద్యోగ ప్రాప్తి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాంటి స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఎవరైతే ఎక్కడైతే మిమ్మల్ని అవమానం చేశారో అక్కడ ఆ వ్యక్తి దగ్గరనే మీరు నమస్కారం చేయించుకునేటువంటి శక్తి. ఆ మధ్య విన్నాం మనం, ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు కష్టపడి ఆ స్టేషన్లో హోంగార్డ్గా అవమానం పొంది అదే స్టేషన్కి సిఐగానో లేకపోతే ఎస్ఐగానో ప్రమోట్ అయి రావడమో లేకపోతే ఎస్పీగా రావడం జరిగింది. ఇది మీరు కూడా వినే ఉంటారు. అటువంటి స్థాయి ఈ రాశి వారికి కనబడుతుంది. మంచి ఉన్నత ఉద్యోగం, నువ్వు ఈ ఉద్యోగం చేయలేవు, నువ్వు అనర్హుడు అని చోటనే ఈ ఉద్యోగాల్లో ఆ వ్యక్తి కంటే కూడా పై స్థాయిగా ఎదిగి మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం. స్త్రీమూర్తులు కూడా అంతే, తప్పకుండా మంచి ఉద్యోగస్తురాలుగా ఉంటారు. తప్పుడుగా మిమ్మల్ని ప్రచారం చేసిన వాడు మీ దగ్గర తలదించుకొని ఉండగలిగేటువంటి స్థాయి, అటువంటి అమ్మాయి ఈరోజు అభివృద్ధి పొందుకోబోతోంది. అంటే స్త్రీమూర్తులకు కూడా మంచి ఉద్యోగ లాభం, విద్యా లాభం. ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ కానీ విదేశాలు వెళ్ళే ఉద్యోగ ప్రయత్నంలో కానీ లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తులు విద్యా ఉద్యోగ ప్రయత్నంలో కానీ సఫలీకృతులయ్యేటువంటి అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రులతో సమాగమము, విందు వినోదాదుల్లో పాలుపంచుకోవడము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం. అలాగే వ్యాపారాలన్నీ కూడా, ప్రతి వ్యాపారంలో అన్ని రకాల వ్యాపారాల్లో మీరు విజయాన్ని, అదృష్టాన్ని, వ్యాపార భాగస్వామితో అనుకూలతల్ని, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. చాలా మంచి ప్రశాంతతని, రోగనాశనాన్ని, ముఖ్యంగా ఈ రాశివారు సంపూర్ణ రోగనాశనాన్ని పొందుకుంటారు. చెడు వ్యసనాలకి తమకు తాముగా దూరం జరిగే అవకాశం. అనుకున్నటువంటి పని సాధించగలుగుతారు. ఒక ఆస్తిని కానీ, కోర్టులో విజయాన్ని కానీ, సోదరుల మధ్య ఆస్తి పంపకాల గురించి కానీ తప్పక విజయాన్ని సంప్రాప్తించుకునేటువంటి అవకాశము. చాలా మంచి చక్కటి అనుకూలమైన ప్రయోజనాలు. ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అదృష్టయోగం, విశేషమైనటువంటి కార్యాచరణ, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అదృష్ట యోగాలు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటీనటులకు కూడా గొప్ప అవకాశాన్ని పొందుకునే శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి చిత్రంలో నటించగలిగే అవకాశం. ఎంతో పెద్ద నిర్మాణ సంస్థలో చిన్న రోల్ అయినా నేను నటిస్తానన్నటువంటి భావనతో ఆ చిన్న రోల్ను కూడా మీరు నటించగలిగే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించేటువంటి అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్యానికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవడం. రైతన్నలకు కూడా మంచి బ్రహ్మాండమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యలు రాణింపు, ఉద్యోగుల అనుకూలత, విదేశాలు కూడా స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగాలు. చాలా చక్కటి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాల పరంపర. ఇలా ప్రతి విషయంలో అనుకూలత ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి 4 గ్రహాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. గురుడు కూడా ప్రయోజనకారకుడే. కాబట్టి ఈ వారంలో మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ధనధాన్య వృద్ధి, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు జూలై 4వ వారంలో ఎలా ఉండబోతున్నాయి? వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంది, పర్వాలేదు. ఎందుకంటే గత వారం కన్నా ఈ వారంలో కాస్త అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చును. ఎందుకంటే ప్రతి వారం కూడా వీరికి సామాన్య ఫలితాలు వస్తున్నాయి. ఈ వారంలో కాస్త సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది, కానీ మొదటి 3 రోజుల్లోనే మంచి లాభాలు పొందుకునే అవకాశం. వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. అయితే వీరికి 27, 28, 29 తారీఖులు, 27, 20, 29 ఆ 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆ తదుపరి మళ్ళీ 30, 31 బ్రహ్మాండంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి 27, 29 ఏం జరగబోతుంది అంటే మద్యపానం చేసేటువంటి వెధవలతో, దుష్టులతో, కొంతమంది తప్పుడు ఛాందసవాదు మరకలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, ప్రమాదంలో పడతారు. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళనే మరకలు అంటాం. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవడైనా సరే మరక వాళ్ళు. అటువంటి మరకలతో మనం దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి, లేదా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు 28వ తేదీ మాస్ కాపింగ్ పాల్పడి పట్టుబడే అవకాశం కనపడుతోంది. బాబోయ్ బాగుందన్నారండి, మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ చెప్తున్నారంటే, అంటే చెడు ఉన్నది చెప్పకూడదా అండి?
ఒరే అది పెంట దాంట్లో కాలు పెట్టకురా అని చెప్తే అదేమైనా తప్ప అండి, దోషమా అండి? ఆలోచించండి. జ్యోతిష్యం అంటే కేవలం నీకు డబ్బా కొట్టేది కాదండి. విచక్షణతో కూడినటువంటి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించగలిగేటువంటి శక్తి అనేటువంటి శాస్త్రీయమైన సైన్స్ కంటే గొప్పది జ్యోతిష్ శాస్త్రం. ఈ 27 తారీఖులో బాగాలేదు మీకు, జాగ్రత్తగా ఉండండి, ఇతరుల మీద ఆధారపడకండి, చెప్పుడు మాటలు వినకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కానీ మొదటి 3 రోజులు బాగుందిగా, అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయిగా. 23, 24, 25 తారీఖుల్లో మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే 30, 31 అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వారంలో వెళ్తూ బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ధనధాని వృద్ధిని, సువర్ణాభరణాలు ఇస్తున్నాడు. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యతను కలిగించి వెళ్తాడు. అటువంటి శుభయోగం 31 తారీఖున ఖచ్చితంగా మీరు వివాహ సంబంధ శుభవార్త వినే అవకాశం, సంతానము లేని వారికి సంతాన వార్త కూడా వినేటువంటి శుభయోగం, అటువంటి ప్రయోజనం ఉంది. విద్యలో రాణింపు ఉంది. ఓవరాల్గా 7 రోజులు బాగుంది. కానీ 3 రోజులు బాగాలేకపోవడం ఇబ్బందిగా. టకటగా పూల బాటలో బాగా వెళ్తున్నాం, మధ్యలో ఒక ముళ్ళు ఉంది, ముళ్ళును దాటుకొని వెళ్ళడానికి జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ ముళ్ళు ఉంది, కుచ్చుకునే అవకాశం ఉంది. మరి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం మా ఉద్దేశం. అలాగే సెక్యూరిటీ సంతకాలు పెట్టే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, ఇవన్నీ కూడా మీకు ఈ వారంలో 4వ వారంలో, అంటే అది 8 రోజులు రావచ్చు, మేము 4వ వారం చెప్తున్నాం, నెలని 4 వారాలు డివైడ్ చేసుకోండి. 4వ వారం అనుకున్నప్పుడు 23 నుంచి లేదా 22 నుంచి అనుకోండి. 22, 23, 24 తారీఖులలో బాగుంది. బట్ 26, 27, 28 తేదీలు బాగులేదు. కనుక అక్కడ మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి, ప్రమాదాన్ని పొందుకునే ప్రయత్నం చేయకండి, లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి, బెట్టింగులు ఏర్పాటు చేయకండి, గుర్ర పందాలు ఆడకండి. ఇదే చెప్పేది మేము. ఎందుకు? మీకు అక్కడ కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా రవి, శుక్రులు బాగాలేరు. దానివల్ల ప్రమాదంలో పడే అవకాశాలు, లేనిపోయిన నిందలు, ఆరోపణలు, ఉద్యోగాన్ని కోల్పోవడం, లంచం పుచ్చుకోవడం, మద్యపాన సేవన చేయడం లాంటివన్నీ కనబడుతున్నాయి. కానీ మొదటి రోజులలో మీకు ధనయోగం ఉంది. ఎందుకు మరి? బుధుడు ప్రయోజనకారకుడు, గురుడు ప్రయోజనకారకుడు, కుజుడు యోగకారకుడు అవుతున్నాడు. దానివల్ల మొదటి కొన్ని రోజుల్లో మీకు లాభము, సంతోషము, ఆనందము, షేర్ మార్కెట్ కలిసి రావడం, విద్యాలాభము, ఉద్యోగ లాభము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయల లాభాలు. మరి ఇదే రైతుకి 27, 28 తేదీలలో భారీ వర్షాలు ఉన్నాయి. మరి వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, కానీ 27, 28 తేదీలలో తప్పనిసరిగా భారీ వర్షాలు ఉన్నాయి. మీ పంటల్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. నీరు జారుడుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేసుకోండి. మరి మిగతా రోజులలో అదే వర్షం మీకు లాభాన్ని కలిగిస్తుంది. 27 తేదీలలో వర్షం అధికంగా ఉంటుంది, పంటలు ఇబ్బంది కలిగే అవకాశాలు, అతివృష్టిగా ఉంటుంది, కొంత తుఫాను కూడా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి శుభకారం, ఆనందకరమైనటువంటి ధనధాన్య వృద్ధి. కోర్టు వివాదాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ చర్చలు కానీ, సంతాన వార్తలు కానీ, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు కట్టబడం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కనుక మీరు కొంత జాగ్రత్తలు పాటిస్తూ భగవన్నామస్మరణండి. జాతకం బాగున్నప్పుడు భగవన్నామస్మరణ, జాతకం బాగాలేనప్పుడు భగవన్నామస్మరణ 3 చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటాం. కాబట్టి దుష్టులకు దూరంగా ఉంటూ, మంచి వ్యక్తులకి దగ్గరగా ఉంటూ, భగవంతుని మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటూ, ఏమీ లేదు, రోజు ఒక పావు గంట సేపు నచ్చినటువంటి దైవ ప్రార్థన చేసుకోవడం వల్ల ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఆనందమయ సుఖజీవనాన్ని, శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జూలై 4వ వారంలో మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? మకర రాశి వారికి ఈ వారంలో దాదాపుగా వీరికి కూడా సామాన్య ఫలితాలే కనబడుతున్నాయి. కష్టే ఫలి అంటే కష్టపడకుండా డబ్బులు వస్తాయి గురుగారు అంటే, సునాయాసమైనటువంటి ధనలాభం పొందేవాళ్ళు కొంతమంది, కొద్దిగా కష్టపడితే డబ్బులు పొందేవాళ్ళు కొంతమంది, ఎంత కష్టపడినా డబ్బులు అనేవాళ్ళు కొంతమంది. అదే కష్టం అందరూ చేస్తారు. కాబట్టి కష్టే ఫలి అనేటప్పుడు మీరు 2-3 ఇంతలు కష్టపడితే కానీ మీకు ఫలితం దక్కే అవకాశం లేదని అర్థం. కానీ ఫలితం వస్తుందా? వస్తుంది. ఈ వారంలో మీరు అనుకున్నటువంటి పనిలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అందులో పెట్టుబడి పెడుతున్నట్టయితే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి. నాలాంటి వాడు జాతకాలు చెప్తూ ఉంటాడు కదా షేర్ మార్కెట్ గురించి, దాంట్లో మకర రాశి వారికి బాగుంది అని చెప్పినప్పుడు తప్పకుండా మీ అందులో పెట్టుబడి పెట్టండి. కాకపోతే 10 రూపాయలు పెట్టే దగ్గర 2 రూపాయలు మాత్రమే పెట్టండి. ఇది నేను చెప్పేటువంటి జాతక విశ్లేషణ ఫలితం. లేదంటే నష్టపోయే అవకాశం. ఇప్పుడు నష్టమే లేదు ఇక్కడ,
కానీ సామాన్య ఫలితాలు కాబట్టి అత్యుత్సాహము, అలాగే ఇతరుల యొక్క ప్రోద్బలం చేత ప్రలోభాలకు లోనై, లేదా అవతల మీద కోపంతో, లేదా అవతల వాళ్ళ మీద పోటీతో మనం పెట్టుబడులు పెట్టినా, కొత్త వ్యాపారం ప్రారంభం చేసినా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. వారం సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, వివాహ సంబంధ విషయాల్లో చర్చలు సఫలతగా ఉంటాయి, అనుకూలమైన దాంపత్య జీవనం ఉంటుంది, అలాగే సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంది, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే విషయంలో మీ కుటుంబ సభ్యులు వ్యాపార భాగస్వాములు అయితే మంచిది, కానీ పరాయి వాళ్ళని వ్యాపార భాగస్వాములు చేసుకోవడం, అలాగే కొంతమంది అనామకులు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు తెలిసిన వాడేంటి, నా తెలిసిన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆయన తెలియదు కానీ ఆయన గురించి నా ఫ్రెండ్కి బాగా తెలుసు. నీ ఫ్రెండ్కే సరిగ్గా తెలియదు వాడి గురించి, నీకేం తెలుస్తుంది వాడి గురించి? వాడి కుటుంబాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడు వాడు. కాబట్టి అటువంటి వాడిని, నీకు తెలియని వాడిని, వ్యక్తిగత జీవితం గురించి తెలియని వాడిని, అలాగే ఇతరులని ఎప్పుడు కూడా నీ ధర్మాన్ని కాకుండా పరాయి ధర్మం వాళ్ళని వ్యాపార భాగస్వామిగా పెట్టుకోకూడదు, అది ప్రమాదము. కానీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు లేనిపోని అనవసరపు ఇబ్బందులు పడడం కన్నా ముందుగానే అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలంటారు కదా, అటువంటి వాటిలో కఠినంగా ఉండండి. తద్వారా మీకు అనుకూలత ఉంటుంది. ఇటువంటి కొన్ని ఇబ్బందికర వాతావరణం తప్ప మిగతా విషయాల్లో శుభయోగాలు, వస్తులాభాలు, ధనయోగం బాగా ఉంది, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు. అయితే ఈ మంగళవారము శనివారం రోజున 4వ వారంలో మంగళ శనివారాలలో ఈ ఆస్తి పంపకాల చర్చలు కానీ, ఆస్తి పంపకాల సంతకాలు కానీ, పూచికత్తుగా సంతకాలు కానీ పెట్టకండి. అసలు పూచికత్తుగా సంతకాలు ఎవరు పెట్టకూడదు, ఎవరికి పెట్టకూడదు, ఎంత బాగున్నా సరే పెట్టకూడదు. ఎందుకంటే ఇవాళ రేపట్లో సొంత అన్నదమ్ముల్ని కూడా నమ్మడానికి శక్యం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. అన్నదమ్ములు మంచివాళ్ళే, ఒక కడుపున పుట్టిన వాళ్ళు మంచివాళ్లే, కానీ పరాయి కుటుంబంలో చూసినటువంటి కొంతమంది వనితా మహిళలు ఉంటారు కదా, వాళ్ళు ఒకటి కాదు కదా, నా భర్త డబ్బులు నా భర్తకే ఉండాలి, నా భర్త వ్యాపారం నా భర్తకే రావాలి, ఆస్తిలో నా భర్త పెద్దవాడు కాబట్టి బాగా కష్టపడతాడు కాబట్టి నా భర్తకే రావాలి, నా భర్త సంస్కారవంతుడు కాబట్టి నా భర్తకే ఇటువంటి దమనం రావాలి అనేటువంటి కుయుక్తులు పన్నేటువంటి వనితా వీరమణిలు ఉంటారు. కాబట్టి ఆ వీర వనితలకి మనం నమస్కారం పెడుతూ సోదరుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. కనుక పూచికత్తుగా లాంటి సంతకాలు పెట్టకండి, కానీ మనం ప్రమాదంలో పడతాం. ఏదేమైనా ఈ వారంలో మీకు సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. వస్తులాభం ఉంటుంది, తప్పకుండా వివాహ చర్చలు సఫలత ఉంటుంది, వివాహ యోగ్యత ఏర్పడుతుంది, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి ఉంటుంది, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాసినటువంటి కొంతమంది రాజకీయ వ్యక్తులకి తప్పకుండా మంత్రి పదవి లభించే అవకాశం. గెలిచిన ఎమ్మెల్యేకి సుమా రాజకీయ నాయకుల కంటే ఇతర పార్టీ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందా అంటే అది అలా వస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలో నుండి ఎమ్మెల్యేలకి తప్పకుండా మంత్రి పదవి లభించే అవకాశము కూడా ఉన్నది, ఇందులో సందేహం లేదు. అలాగే కొత్తగా రాజకీయ ప్రస్థానంలోకి అడుగుపెట్టగలిగే అవకాశం ఉంది. కానీ మంగళ శనివారాలు జాగ్రత్తగా ఉండండి. అనవసర కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త వ్యాపారం చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయడం మంచిది కాదు. మంగళ శనివారాలు మంచిగా లేదు, జాగ్రత్త. ఒకవేళ రోజువారీ ఫలితాల్లో నేను మంగళవారం బాగుంది, శనివారం బాగుందని చెప్పినా ఈ వార ఫలితాల్లో ఓవరాల్గా బాగాలేదు కాబట్టి జాగ్రత్త. బట్ రోజువారీ ఫలితాల్లో మంగళవారం కనుక బాగుంటే మేబీ కొంతవరకు మీరు భగవంతుని కృపా కటాక్షల వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. కానీ ఇక్కడ మీకు మాత్రం వార ఫలితాల్లో అంటే మూకుమ్మడిగా ఓవరాల్గా చూసినప్పుడు మంగళ శనివారాలు బాగలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వెంటనే రోజువారీ ఫలితాల్లో మీరు బాగుందన్నారు, ఇక్కడ బాగాలేదన్నారు, ఏది ఫాలో అవ్వాలి? డైలీని ఫాలో అవ్వండి. డైలీ రోజులలో డైలీని ఫాలో అవ్వండి. 1 వీక్ ఓవరాల్గా మీరు చేసుకునే ప్రణాళిక కోసం ఈ 1 వీక్ ఫలితాలు వాడుకోండి. మంత్లీ ఫలితాలు ఈ మంత్ ఎలా ఉంది, నేను అమెరికా వెళ్ళాలి 1 మంత్, నాకు బాగుందా లేదా, బాగుంది పర్వాలేదు, ఇలా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టుకోకండి. ఏదేమైనా ఈ రాశి వారికి ధనధాన్య వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా శుభస్థితి. ప్రతి వ్యాపారంలో కూడా శుభయోగాలు, వ్యాపార లాభం బాగుంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని మీరు రన్ చేసుకుంటే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలే చెప్పవచ్చును. విద్యార్థులకు లాభాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, విదేశాలకు వెళ్ళే నిమిత్తమైన ప్రయత్నాలు, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యము, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం,
అలాగే ప్రతి విషయంలో కూడా అనుకూలమైన గౌరవ ఆనందాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా బాగుండబోతుంది. వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు గ్యారంటీగా. మంచి వాహనాన్ని కొనుగోలు చేయడం ఖాయంగా చెప్పవచ్చు. కాస్త అనుకున్న సాధించడానికి ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల మీరు సేవ చేయడం, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి. విద్యార్థులు సమయపాలన ఏర్పాటు చేసుకోండి, చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. అయితే విలువైనటువంటి వస్తువాహనాలు కొంటున్నప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. భూ సంబంధమైనటువంటి తగాదాలు ఉన్న ఈ వారం మరొక వారంలో అటువంటి చర్చలు కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆస్తుల అమ్మకం, కొనుగోలు కూడా వచ్చే వారం పెట్టుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? జూలై 4వ వారంలో ఏం జరగబోతోంది? బ్రహ్మాండమైనటువంటి శుభవార్త వినబోతున్నారు. విదేశాల నుంచి వీసా సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. లేదా కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. విదేశాలలో ఉన్నవారికి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి. విదేశాలలో ఉన్నవారికి భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం, ఒకే చోట మీరు తప్పకుండా ఉన్నతమైనటువంటి గృహ నిర్మాణాన్ని చేసుకోవడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, అలాగే విదేశాల్లో ప్రశాంతమైన సుస్థిర జీవితాన్ని పొందుకునే అదృష్టయోగం. మరి సామాన్య ఫలితాలు అన్నారు కదా, ఇక వస్తున్నాను. స్వదేశంలోకి వచ్చినప్పుడు అంటే స్వదేశంలో ఉన్న వ్యక్తులకి కొత్త ఇల్లు కొనుగోలు చేసే విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రమాదం. అంటే 25 లక్షలకు వచ్చేటువంటి ఇల్లు 40 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మరి ఇక్కడ ఇల్లు యోగం ఉందనుకుందామా, నష్టం ఉందనుకుందామా ఆలోచించండి. ఇల్లు వాల్యూ 25 లక్షలు లేదా 30 లక్షలు, కానీ కొన్నది 35 లక్షలు 40 లక్షలు అనుకోండి. మరి ఇప్పుడు నష్టమా, కష్టమా, లేదా లాభమా ఆలోచించండి. అలా నష్టపోయే అవకాశం ఉంది కనుక స్వదేశంలో అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో స్వదేశంలో ఇల్లు కొనడం అనేది మంచిది కాదు. అలాగే విద్యార్థులు విదేశాల్లో అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించబోతున్నారు. స్వదేశంలో మాత్రం ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే ఉన్న చదువుని కూడా పోగొట్టుకునే ప్రయత్నం ఉంది, ఫెయిల్ అవుతారు. మీ పరీక్ష మీరు రాయండి, బెస్ట్ ర్యాంక్ రాకపోయినా ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా ఉంటారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అలాగే క్రీడాకారులకి స్వదేశంలో గౌరవము, విదేశంలో నష్టంగా కనబడుతుంది. అత్యాశకి మీకు ఇబ్బంది కలిగే అవకాశం. ఆస్తి పంపకాలు ఈ వారంలో పెట్టుకోకపోవడం మంచిది. వచ్చే వారంలో ఆస్తి పంపకాలు పెట్టుకోవడం మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, ముఖ్యమైనటువంటి సువర్ణాభరణాలు కానీ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు బుధ గురువారాల్ని ఎక్కువగా వినియోగించుకుంటే చాలా మంచిది. ఆ 2 వారాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. లేదా సోమ ఆదివారాలు, సెకండ్ ఆప్షన్లో సోమవారం ఆదివారం పెట్టుకుంటే కూడా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కనుక వస్తు క్రయ విక్రయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటివి, అలంకరణ సామాగ్రి, పనికిరాని చెత్తను కొనుగోలు చేసే ప్రయత్నం ఉంటుంది. ముఖ్యంగా ఇది నారీమణులకి చెప్పబడే అవకాశం. అమ్మ, మీరు షాపింగ్కి వెళ్తున్నప్పుడు మీ పిల్లవాడి బారసాల కోసం కొనకండి. అంటే మీ యొక్క అబ్బాయి వాళ్ళ అబ్బాయి బారసాల కోసం ఏ వస్తువులు కొనుగోలు చేయకండి. ఎందుకు? మీ అబ్బాయికి ఉన్న వయసే 15, వాడికి పెళ్ళి అయ్యేటప్పుడు, వాడికి పిల్లలు పుట్టేటప్పుడు, ఆ పిల్లల బారసాల అయ్యేటప్పుడు ఆ బారసాల కోసం మీరు ఇప్పటి నుంచే వస్తువులు కొనుగోలు చేయడం మొదలు పెడితే ప్రమాదము. అలా ఉంటుంది మీ ఖర్చు అన్నమాట. ఎప్పుడో అవసరం దానికి ఇప్పుడు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఇది మా అమ్మాయి నెక్స్ట్ ఇయర్ అండి డిగ్రీకి వచ్చేస్తుంది, బాగా బట్టలు కొనేయాలి, అప్పటికి అమ్మాయి లావు అవుతుందో, సన్నం అవుతుందో, పొడవు అవుతుందో ఎలా ఊహిస్తారు మీరు? కాబట్టి ఇప్పుడు అటువంటి అనవసరపు డాంబికమైనటువంటి దూరదృష్టి, చాలా సుదూర దృష్టి మీరు చూడకండి. ప్రస్తుతం ఈ 2-3 నెలలకు కావాల్సినటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల నష్టం అవుతుంది. ఏదో మిమ్మల్ని అపహాసం చేయట్లేదండి, నష్టపోతారని చెప్పడం. సువర్ణాభరణాలు కొనండి. మీ కొడుకు బారసాల పిల్లలకు కూడా కొనండి, పర్వాలేదు. బంగారం కొనండి, పర్వాలేదు. ఎందుకంటే కరిగిస్తే అమ్ముకోవచ్చు కనీసం. తప్ప వృధా ఖర్చుని పెట్టే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు ఈ IELTS GRE పరీక్షల్లో జాగ్రత్తగా ఉండండి. అకాడమిక్ పరీక్షలు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. కానీ ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, బాగుంది. కానీ సంస్థ నుంచి సంస్థకి మారాలన్నటువంటి అత్యాశ, నాకు బెటర్ ప్యాకేజ్ వస్తుంది, ఇప్పుడున్న ప్యాకేజ్ నాకు 20 లక్షలు, అక్కడికి వెళ్తే నాకు 22 లక్షలు వస్తుంది, 2 లక్షల కోసం కక్కుర్తి పడితే ముగ్గురు చేయాల్సిన పనిని మీ ఎత్తున రుద్దాడు వాడు. ముగ్గురు చేయాల్సిన పని ఎత్తున రుద్ది నువ్వు ఆ పని చేయాలంటాడు. అప్పుడు మీకు ఇబ్బంది ఎదురవుతుంది.
కాబట్టి అటువంటి అత్యుత్సాహపు సంస్థ నుంచి సంస్థకు మారే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. విదేశాలకు వెళ్ళే నిమిత్తం కూడా మీ ప్రయత్నం జాగ్రత్తగా చేయండి. కన్సల్టెన్సీ మీద కాకుండా స్వయంగా మీరు ప్రయత్నం చేస్తే అటువంటి అవకాశాలు వస్తే వెళ్ళండి. కన్సల్టెన్సీ ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండండి. కొంతమంది దుష్టులు మీ వంక మిమ్మల్ని ఎక్కడ తొక్కాలన్నటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీరు జాగ్రత్తలు పడితే ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకునే అనవసరంగా చేయి బల్ల కింద పెట్టే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత ఉంది. అలాగే సినిమా ప్రపంచంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం, అలాగే మంచి రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ పొందుకునే అవకాశం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి సమస్తమైనటువంటి వ్యాపారాల్లో లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి పండగ వాతావరణం, చాలా మంచి ప్రయోజనాలు. సీనియర్ సిటిజన్స్కి అయితే మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. ఉద్యోగ లాభం, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్త్రీమూర్తులకి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం లాంటివి కనబడుతున్నాయి. ఇలా దాదాపుగా 70% వరకు అనుకూలతని, 30% కొన్ని విషయాల్లో నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. కనుక అప్రమత్తంగా ఉంటూ భగవద్గీత పారాయణం ఏముందండి, 3 అధ్యాయాలు, 9, 10, 11, 3 అధ్యాయాన్ని రోజు పారాయణం చేయండి. ఒక అరగంట సమయం పడుతుంది. తప్పకుండా మీకు వచ్చే వారంలో కేజీ బంగారం రావచ్చు, లేదా 10 కోట్ల రూపాయల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అది భగవంతుడిచ్చేటువంటి అదృష్టయోగం. అందుకే నిరంతరం భగవత్ సేవ చేయండి, అదృష్టాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఇలా ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి జూలై 2024 4వ వారంలో ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆకాశం నుంచి ఊడిపడినట్టు అనుకోవచ్చు, లేదా ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల ధనప్రాప్తి కావచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో 100 కోట్లు సంపాదించవచ్చు, 10 కోట్లు సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు. అటువంటి మహా అద్భుతమైనటువంటి జాతక విశ్లేషణ. వీరికి పట్టిందల్లా బంగారమే. ఏ పని చేసినా ఆ పనిలో ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. అలాగే సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తుల్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఏ పరీక్ష రాసినా సరే నెంబర్ 1 ర్యాంక్ పొందుకునే అవకాశం. ఐఐటి రాయండి, IIIT రాయండి, ఇంకోటి రాయండి, ఏది అవకాశం ఉంటుంది. ఐఐటి అయిపోయింది, జేఈ అయిపోయింది, అది కూడా తెలియదా? నాకేం తెలియదు. జేఈ గురించి, ఐఐటి గురించి నాకు క్లయింట్స్ వస్తూనే ఉంటారు, ఎల్ఎల్బి గురించి వస్తూనే ఉంటారు, అన్ని రకాలు వస్తుంటారు. నేనైతే ఇప్పుడు ఈ వారంలో జరగబోయేటువంటి ఎటువంటి పరీక్షలైనా సరే తప్పకుండా మీరు రాయండి, తప్పకుండా ఉన్నత స్థాయి ర్యాంకు పొందుకుంటారు. విద్యలో రాణింపు ఉంటుంది, అకాడమిక్ పరీక్షల విజయం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అదృష్ట యోగం, మానసిక స్థైర్యం, శారీరక దారుఢ్యం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఇంట్లో పండగ వాతావరణం, శుభకరమైన సంతాన వార్త వినడం వల్ల చాలా ఆనందంగా ఉండడం, సీమంతము, బార్సా లాంటి మహోత్సవాలు, వివాహ సంబంధ చర్చలు లాంటివి ఏర్పరచుకునే అవకాశాలు, పోగొట్టుకున్న ధనం మీ చేతికి రావడం, మంచి వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని కలిగించడం, ఉత్తమ వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి పరిణామాలు, వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, అనేక రకాల శుభయోగాలు. నిజంగా సోదరుల మధ్య అత్యంత అనుకూలవంతమైన మైత్రి ఉంటుంది. విడిపోదామనుకున్నటువంటి సోదరులు జీవితాంతం కలిసి ఉండగలిగిన అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కరించబడుతుంది. పెద్దవాళ్ళ యొక్క శ్రమ సఫలమయ్యే అవకాశాలు, భార్యాభర్తల మధ్య కానీ, తోటి కోడళ్ళ మధ్య కానీ సయోధ్య, అన్నదమ్ములకి ఐక్యతకి దారితీసే అవకాశం, అటువంటి శుభయోగాలు, మంచి మాట తీరు, రాజకీయ నాయకులకి శుభకర ఆర్థిక లాభాలు, శుభకరమైనటువంటి కాంట్రాక్టులు, శుభకరమైనటువంటి మంత్రి పదవి, కళాకారులకు, క్రీడాకారులకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చక్కటి అవకాశాలు, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు, స్వదేశంలో ఆర్థికాభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నతమైనటువంటి అవార్డులు అందుకునే అవకాశం కూడా కనపడుతుంది. సినిమా రంగంలో అద్భుతమే. మొన్న ఈ మధ్య మనకు ఉన్నటువంటి, నిజంగా చెప్పాలంటే ప్రపంచ స్థాయి చిత్రాన్ని నిర్మించగలిగేటువంటి దర్శకులు, నిర్మాతలు మన ముందుకు రావడం, అటువంటి మరొక ఈ రాశుల వారికి అటువంటి చిత్రాన్ని నిర్మించగలిగేటువంటి స్థాయికి వచ్చే అవకాశం, ఆ చిత్రంలో నటించగలిగే అవకాశం, బుల్లితెర నటినట్లు కూడా గొప్ప అవకాశాలు పొందుకొని అదృష్టయోగం, ప్రశాంతమైన జీవనాన్ని, బంధుమిత్రులతో సమాగమం, సువర్ణ వజ్రాభరణ కొనుగోలు చేయడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా మంచి లాభాలు,
స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభయోగం. నేను ప్రతిరోజు చెప్తున్నటువంటి సమస్త వ్యాపారాల్లో కూడా శుభకరం, ఆర్థిక లాభం, ఆనందయోగం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి మంచి శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా ఆనందయోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఇలా అనేకమైనటువంటి అదృష్టాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభయోగాలు, అదృష్ట యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ శుభమస్తు. నమస్కారం.